హై ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే నా హెయిర్కి అయితే ఎన్న పౌడర్ అయితే రకరకాల పౌడర్లు అయితే తక్కువ రేట్ అయితే యూజ్ చేశాను. నా నెత్తి అయితే చాలా అంటే చాలా పొడుగు ఉండేది. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వరకైతే ఇప్పుడు ఈ మధ్యలో అయితే రకరకాల హెన్న పౌడర్లు వాడైతే నా హెయిర్ అయితే మొత్తం అంటే మొత్తం పోయింది. అసలు ఎంత సన్నగా అయిపోయిందంటే నా నెత్తి అయితే అంత సన్నగా అయిపోయింది. తక్కువ రేటు హెన్న పౌడర్ వాడడం వల్ల నెత్తి మొత్తం సన్నగా అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే. ఇంకేంటంటే నాకు అసలుకి వైట్ హెయిర్ అనేది ఎక్కువ ఏం లేదనమాట. ముందు ఉంటుంది నాకు వైట్ హెయిర్. అది ఈ కారంగా కనిపిస్తుంది అని చెప్పి అయితే ఒకప్పుడు నేను గోరింటాకు పెట్టేది. ఊరించి గోరింటాకు ఎండబెట్టుకొని తీసుకొచ్చి పౌడర్ చేసుకొని కలిపి పెట్టుకునేది. అయితే బాగా రెడ్ అవుతుంది అనమాట. అంత రెడ్ అవుతుంటే మంచిగా అనిపిస్తలే, హెయిర్ రెడ్ కనిపిస్తుంది అని చెప్పి అయితే బ్లాక్ పెడితే బాగుంటుంది, మన నెత్తిలో కలిసిపోద్ది అని చెప్పి అయితే బ్లాక్ అయితే 25 రూపీస్ 30 రూపీస్ అది బ్లాక్ ఎన్న పౌడర్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. అప్పటి నుంచి నా జుట్టు ఊడడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అసలుకైతే మస్తు ఘోరంగా ఊడిపోతుంది అనమాట. రోజు నా జుట్టుని చూడడం వల్ల నాకు ఏడుపు వస్తుంది. అసలు చూస్తుంటే ఎంత సన్నగా అయిపోయిందంటే అంత సన్నగా అయిపోయింది. ఎవరైనా చూస్తే ఏమో చెప్పకూడదు, కానీ మన రోగం వచ్చింది, జుట్టు మొత్తం ఊడిపోయిందని అనే కాడికి వచ్చిందనమాట. తక్కువ రేటు హెన్న పౌడర్లు వాడడం వల్ల జుట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మా పాపను ఉన్నాయని, మమ్మీ నా జుట్టు అంతా ఊడిపోతుంది, నాకైతే ఏడుపు వస్తుందని చెప్పంటే డబ్బులు పోయినా పర్లేదు, మంచి న్యాచురల్ పౌడరు బుక్ చేసుకోవాలని చెప్పి చూస్తే ఇది జొప్టోలో మేమైతే బుక్ చేసుకున్నాం. మాకైతే 2 ప్యాకెట్లు అయితే 455 రూపీస్ అయితే పడిందనమాట, న్యాచురల్ ఎండ పౌడరు. దీని పేరైతే నేను మర్చిపోయినా. మా పాప అయితే లాస్ట్కి అయితే మీకైతే చెప్తుంది అనమాట. న్యాచురల్ అనమాట ఇదైతే. మేము ఎండికా పౌడర్ అయితే బ్లాక్ ఎండికా పౌడర్ అయితే ఇందులో కలిపినాము. కలపకుండానే ఇది పెట్టేసుకున్న తర్వాత ఇది రెడ్ అనమాట. పెట్టేసుకున్న తర్వాత ఇది ఒకరోజు ఇది రెడ్ పెట్టేసుకొని ఆ తర్వాత తెల్లారి షాంపూ అనేది పెట్టుకోకుండా తలస్నానం చేసేసి తెల్లారి బ్లాక్ పెట్టుకుంటే హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, హెయిర్కి పెట్టంగానే చేతులైనా పెట్టుకునేటప్పుడు హెయిర్ మొత్తం వాష్ చేసుకోగానే బాగా బ్లాక్ అయిందనుకో అది న్యాచురల్ కాదు. నాకు తెలిసిన టిప్ అయితే మీకైతే చెప్తున్నాం. అది కెమికల్ కలుస్తుంది కాబట్టి ఎమ్మటే బ్లాక్ అయిపోతుంది హెయిర్ అయితే. మళ్ళీ తెల్లారి ఎమ్మటే స్నానం చేయంగానే అది బ్లాక్ అంతా పోయేసి అయితే మళ్ళీ బయట హెయిర్గానే కనిపిస్తుంది. ఈ చిన్న టిప్ అయితే నాకైతే తెలుసు, నేను అనుభవిస్తున్నా కాబట్టి అయితే మీకైతే చెప్తున్నాం. పెట్టంగానే ఎమ్మటే బ్లాక్ అయిందనుకో అందులో ఖచ్చితంగా ఏదో ఒక కెమికల్ కలుస్తుంది. న్యాచురల్గా బ్లాక్ అయిందనుకో అందులో ఎలాంటి కెమికల్ కలవాలని చెప్పి నేనైతే అనుకున్నాం. మీరు కూడా ఆ టిప్ అయితే కంపల్సరీగా అయితే పాటించండి. అయితే నేను ఈ హెన్న అయితే ఇది రెడ్ కదా, ఫస్ట్ డే అయితే